అందంతోనూ ఎంతోమంది మహిళా అభిమానులను సొంతం చేసుకున్న హీరో శోభన్ బాబు గారు. తెలుగు వారి అందాల నటుడు అంటూ శోభన్ బాబును పిలుచుకునేవారు తెలుగు ప్రేక్షకులు. గ్లామర్ హీరోగా పాపులర్ అయిన డీ గ్లామర్ రోల్స్లోనూ నటించి ప్రశంసలు అందుకున్న ఒకే ఒక్క నటుడు శోభన్ బాబు గారు. ఒకప్పటి అందాల నటుడు శోభన్ బాబు గారు సంక్రాంతి రాగానే గుర్తుకొచ్చేస్తారు. ఎందుకంటే సంక్రాంతి రోజే ఆయన ఈ లోకంలోకి వచ్చారు. కృష్ణా జిల్లా చిననందిగామలో జనవరి 14న పుట్టిన శోభన్ బాబు గారు 2008లో మరణించే వరకు 220 సినిమాల్లో నటించారు. ఒకప్పుడు వెండి తెరపై సోగ్గాడుగా వెలిగిన శోభన్ బాబు గారు మరణించి ఈనాటికి 14 సంవత్సరాలైంది. ఆ అందాల నటుడిని గుర్తు చేసుకుంటూ ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు గారు తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన హీరోల్లో ఒకరు. ఇక మహిళామణులకు ఇష్టమైన మొట్టమొదటి హీరో శోభన్ బాబు గారు కావడం విశేషం. సాధారణంగా స్టార్ హీరోలకు యువకులతో పాటు మగవాళ్ళు ఎక్కువగా అభిమానులు ఉంటారు. మహిళా అభిమానులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ శోభన్ బాబు గారి విషయంలో మాత్రం రివర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మహిళా అభిమానులు ఎక్కువగా అభిమానించే హీరో కేవలం శోభన్ బాబు గారు మాత్రమే. శోభన్ బాబు గారు ఎక్కువగా ఇద్దరు పెళ్ళాల చిత్రాల్లో నటించారు. సాధారణంగా ఇద్దరు పెళ్ళాలను చేసుకునే హీరోల్ని ద్వేషిస్తారు. కానీ ఒక్క శోభన్ బాబు గారు మాత్రమే ఎక్కువగా మహిళలు ఆరాధించారు, అభిమానించారు. అంతేకాదు శోభన్ బాబు గారు అంటే అప్పట్లో పడి చచ్చేవారు. అంతటి అందగాడు. మరి మహిళా అభిమానులు మాత్రమే కాదు, పలువురు హీరోయిన్లు కూడా శోభన్ బాబు గారితో తమ సమస్యలు చెప్పుకునేవారట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో జయసుధ గారు వెల్లడించడం విశేషం. ఇక 230కి పైగా చిత్రాల్లో నటించిన శోభన్ బాబు గారు నటనకు స్వస్తి పలికి రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగారు. వేల కోట్ల ఆస్తి సంపాదించారు. అంతేకాదు పలువురు నటీనటులకు భూమిపై పెట్టుబడులు పెట్టండి, నిశ్చింతగా ఉండండి అనే భరోసా కూడా కల్పించారు. ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే శోభన్ బాబు గారు అకస్మాత్తుగా 2008 మార్చి 20న గుండెపోటుతో మరణించారు. శోభన్ బాబు గారి మరణం ఒక్కసారిగా యావత్ తెలుగు ప్రజలను షాక్ అయ్యేలా చేసింది. 100 ఏళ్ల పాటు బతుకుతాను అన్న అందాల నటుడు తన 71 ఏళ్ల వయసుకే ఈ లోకానికి స్వస్తి పలికి స్వర్గస్థులయ్యారు. నేను ఈ వీడియో ఒకరోజు తర్వాత తీశాను. అంటే నిన్న శోభన్ బాబు గారి 14వ వర్ధంతి. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, అరే నిన్న వచ్చినా అయిపోయేది, నేను ఈ వర్ధంతి చేసేదాన్ని అనేసి. ఆ సందర్భంగా ఆ మహానుభావునికి స్మరిస్తూ నివాళులు అర్పించుకుందాం మనం ఒక్కసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చేసాము మనం చిననందిగామ కృష్ణా జిల్లా గ్రామానికి వచ్చేసాము. ఇప్పుడు మనం శోభన్ బాబు గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక హోమ్ టూర్ చేయబోతున్నాను. ఫస్ట్ హోమ్ టూర్ ఇది. ఎవరి హోమ్ టూరు, ఎక్కడికి వచ్చాను ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏం కనిపిస్తుంది, చిననందిగామ కృష్ణా జిల్లా. ఇది చిననందిగామ స్పెషాలిటీ ఏంటి అని అంటే నేను చెప్పనా, ఆడవాళ్ళ కలల రాకుమారుడు, ఆంధ్ర సోగ్గాడు, మహిళని దేవతలా ఊహించుకున్నవాడు, అందరి కళ్ళల్లో కూడా పడుచుపిల్ల కళ్ళల్లో, తర్వాత యుక్త వయసు వచ్చిన వాళ్ళల్లో, తర్వాత ప్రౌఢ మహిళల్లో, పెద్దవాళ్ళల్లో, ముసలి వాళ్లకు అందరికీ కూడా కలల రాకుమారుడు. ఎవరా అందగాడు అనుకుంటున్నారా? ఆ అందగాడేనండి మన సోగ్గాడు అనగానే గుర్తొస్తుంది కదా, మన శోభన్ బాబు గారి పుట్టిన ఊరు ఇది. ఇక్కడికి వచ్చాము, శోభన్ బాబు గారి ఊరికి వచ్చాము మనం ఈరోజు వాళ్ళ ఇంటిని సందర్శించుకుందాము, వాళ్ళ ఇల్లు చూద్దాము. ఆయన కట్టిన ఇల్లు అలాగే ఉంది. తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా ఎక్కడా కూడా ఏమాత్రం మార్చకుండా అలాగే ఉంచేశారు. అది చాలా సంవత్సరాల క్రితం కట్టారు. తను వెల్ సెటిల్డ్, చెన్నై వెళ్ళిపోయి అక్కడే ఉన్నా కూడా ఆయన పుట్టిన ఊరిని, ఆయన ఇంటిని మాత్రం ఏమాత్రం మార్చలేదు. కోట్లకు అర్జించినా కూడా దాన్ని మార్పులు చేర్పులు అయితే ఏం చేయలేదు. పదండి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన ఇల్లు చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇక్కడ చిననందిగామ ఊరికి వచ్చాము. మన శోభన్ బాబు గారి
ఊర్లోనే గ్రామస్తులు అన్నమాట తను. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శివశంకర్. శివశంకర్. మీకు శోభన్ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? అయితే మీరు ఇక్కడ పుట్టారు, ఇక్కడ కలిగారు. ఇప్పుడు ఇక్కడ శోభన్ బాబు గారి గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు మాకు చెప్పండి. ఆయన ఇక్కడ పెరగలేదండి. అమ్మమ్మ గారు ఊరు కొట్టబుక్కలే పక్కన. అచ్చా. అక్కడి నుంచి మైలవరం వచ్చి చదువుకొని చదువుకుతూ ఉండగా ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. చదువు అదంతా ఇక్కడ మైలవరం, ఇక్కడ ఈ చుట్టుపక్కలనే జరిగింది. మైలవరం అంతా మాకు 5 కిలోమీటర్లు. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేవారా? ఎప్పుడో ఒకసారి 2-3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవారు. ఫీల్డ్ తగ్గిన తర్వాత సంవత్సరం వచ్చి ఒక నెల, ఒక 20 రోజులు అలా ఉండేవారు. ఇప్పుడైతే ఇప్పుడు వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వాళ్ళ కుటుంబ సభ్యులు? విజయవాడలో ఉన్నాడు తమ్ముడు కొడుకు, ఆయన అక్కడ మద్రాసులో. ఆయనకు ఒకడే కొడుకు, 3 కూతురు. అవునవును, ఆయనకు 3 కూతుర్లు అని తెలుసు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయితే ఆయన ఆస్తులు అవన్నీ, ఆయన ఇల్లు అయితే అన్ని ఉన్నాయి. తమ్ముడికి వదిలేశాడు, అన్ని తమ్ముడికి వదిలేశారు, పిల్లలకి వదిలేశాడు. ఆయన సంపాదించుకుంది అక్కడ మద్రాసులోనే ఉంది. వాళ్ళ స్థానికం అక్కడే. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారండి? ఉన్నారు కానీ మాట్లాడే వయసు కూడా ఉందా? అదే. ఇంకా వాళ్ళ తమ్ముడు మిస్సెస్ అట్లా వాళ్ళు ఎవరైనా, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటారా? తీసుకెళ్లారు మద్రాసు. అచ్చా. ఇప్పుడు ఇల్లు అవైతే చూడొచ్చు కదా? చూడొచ్చు కదా. అదే అవునవును, చాలా సంవత్సరాల క్రితం నుంచి అదేం మార్చలేదంట. అవును, చచ్చిపోయే ముందు బిల్డింగ్ ఒకటి కట్టారు. అచ్చా. ఆయన ఫీల్డ్ ఫోటోల వరకు పెట్టుకోవడానికి అది బిల్డింగ్. అచ్చా. ఇప్పుడు ఆయన ఇక్కడ కట్టించినవి ఏమేమి ఉన్నాయి శోభన్ బాబు గారు? వాళ్ళు కట్టించినవి ఏమి లేవండి. ఈ వినాయకుడు పండుగప్పుడు వినాయకుడు చేసుకోవడానికి ఈ బిల్డింగ్ పక్కన సెంటర్లో 10 మంది కూర్చోటానికి ఒకటి కట్టారు. అంతే. ఆయన ఇక్కడే స్కూల్లో చదివారు అని విన్నాను నేను. ఇక్కడ మండల పరిషత్ స్కూల్లో చదివారు. చదివితే చదవచ్చు, మేము మాకు తెలియదు. అవునా? స్కూల్ కూడా ఇక్కడ కట్టించారు అని కూడా విన్నాను. అదేలేండి, అవునవును, అదే నాన్నగారు తెలుసు. 40 ఏళ్ళు అయింది. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది యూట్యూబ్ ఛానల్ కోసం థ్యాంక్ యూ అండి. శోభన్ బాబు గారు సోలో హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా లోగుట్టు పెరుమాళ్ల కెరక. ఆ తర్వాత వచ్చిన బంగారు పంజరంకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. నేషనల్ లెవెల్ క్లాసికల్ నటుడి అవార్డు కూడా వచ్చింది. మనుషులు మారాలితో సరైన బ్రేక్ లభించింది. ఆ సినిమా తర్వాత శోభన్ బాబు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటభూషణ్ శోభన్ బాబు, ఈ పేరు చెప్తేనే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు గుర్తుకొస్తాయి మనకు. 2 పెళ్ళాల ముద్దుల మొగుడు, ఇలాంటి కథలు మెమరీకి వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాలో 2 హీరోయిన్లు ఉండడం మన సోగ్గాడి ప్రత్యేకత. సినిమాలకు ఫ్యామిలీకి స్పష్టమైన గీత గీసిన నటుడే శోభన్ బాబు. నటనకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో నేర్పిన అందగాడు. టాలీవుడ్ సోగ్గాడుగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. మీరేమవుతారు? తమ్ముడు అవుతారా? ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ మనకు శోభన్ బాబు గారి తమ్ముడు గారంట. అంటే వీళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు 2 అన్నదమ్ములు అనమాట. తనతో మనం ఈరోజు మాట్లాడదాము. అసలు శోభన్ బాబు గారి గురించి మనకు తెలియని విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఓకేనా? నమస్తే అండి, మీ పేరండి? చంద్రశేఖర్ బాబు. మీరు చెప్పండి మీ అన్నయ్య గారి గురించి, మా సోగ్గాడి గురించి. మా సోగ్గాడి గురించి చెప్పండి ఇద్దరు మగపిల్ల తమ్ముడికి. శోభన్ బాబు గారికి 3 ఆడపిల్లని కొడుకు ఆయనకి. అది ఆయన ఏమైనా పుట్టుకోడు వస్తుంది. ఆయన అత్తగారి, ఈ తమ్ముడు అత్తగారి కుంట ముక్కల.
అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవారా ఎలా? ఆయన చదువు అయ్యే వరకు ఇక్కడే ఉన్నాడు. కుండ ముక్కలు కానీ ఇక్కడ కానీ కొనాలి కుండ ముక్కలు ఉండేవి, కొనాలి ఉండేవి. కుండ ముక్కలు అంటే వాళ్ళ అమ్మగారిది కుండ ముక్కలు, సోమన్ బాబు అమ్మగారు. నేను మా కూతురునే చిన్నగానే చేశారు. అది అక్కడ పెళ్లి చేసుకొని ఆ పుట్టుపడాతుల్లో పెళ్లి చేసుకొని ఎమ్మెల్యేగా మద్రాసు చేరుకున్నాడు. తండ్రి మీద తలిగి ఇహడు పోయాడు. అట్లా ఇక పైలోకి వెళ్ళిపోయాడు. సినిమా రంగంలో ఉన్న తర్వాత కూడా ఇక్కడికి వచ్చేవారా హీరోగా ఉన్నప్పుడు? తర్వాత వచ్చాడు కొన్నాళ్ళ కాలం, తాతగారు చనిపోయినప్పుడు వచ్చాడు. ఇక అక్కడి నుంచి సంవత్సరం డిసెంబర్లో వచ్చాడు. జనవరి 10 తారీఖు దాకా ఉండేవాడు. జనవరి 14, 15 ఆయన బర్త్డే, అప్పుడు వెళ్ళిపోయాడు. నెల ఉండేవాడు. డిసెంబర్ 10, 15 తారీఖులో వచ్చాడు. జనవరి 10 తారీఖు దాకా ఉండేవాడు. అందరిలాగా పోయేవాడు, అందరిలాగా వెళ్ళేవాడు. ఆయనతో బాగా క్లోజ్గా ఉంటాడు అన్నవాడు ఇంటికల్లా వెళ్ళొచ్చు. ఫోటో వాళ్ళు మాట మీ ఊరి బాబు ఒక పెద్ద హీరో అయ్యారు అని అంటే మీకు అందులో కూడా ఇది ఉండేదిలేండి. కోట్ల మంది అభిమానులు. మెయిన్ ఏంటంటే లేడీస్ కాకపోతే కూర్చోడానికన్నా ఇదిగా ఉంటుందని ఇక్కడ కట్టించాడు. అది ఇది ఒకటి కట్టించారు ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టడానికి ఈ లేబర్ వినాయకుడు చేయనండి, నవరాత్రులు గణపతి చేయనండి అంతా ఇక్కడ చేస్తుండేవాళ్ళు. ఇక్కడ ఇది కట్టించారంట. వాళ్ళ నాన్నగారి తాతగారి పేరు, తాతగారిది అక్కడ తాతగారిది ఇంకా ముందుకుందంట. అక్కడికి ఇది కూడా పంచాయతీ ఆఫీస్ కూడా ఆయన కట్టించింది. పంచాయతీ ఆఫీస్ కూడా ఆయన కట్టించారు. అదే ఈ అరుగు మీద కూడా ఇప్పుడు మీరు అటు నుంచి ఫోటో తీస్తున్నారు కదా, అవునవును. దానికి పరమ పక్క పొలం అవలేదు. ఇప్పుడు పొలాలు అవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఏవి అమ్మటం అమ్మలేదు కానీ అయితే తమ్ముడు కొడుకులకి వాళ్ళు చూసుకుంటారు. నేను సొంతంగా అక్కడ గొల్లగూడి దగ్గర కొనుక్కున్నాడు 30 ఎకరాలు. అది ఆయన కింద ఉంది. కాదు మొత్తం చెప్తున్నారులే, కిందకి పైకి మొత్తం తీసుకెళ్తాను. ఐడియా ఉందా? పిడుగు పడింది. అది ఉండకూడదని ఆఫ్ చేసేసారు. పిడుగు పడింది, మూత పడిపోయింది. అయితే ఆయన ఫోటోలు, ఆయన జ్ఞాపకం అన్ని మొత్తం దాంట్లో ఉన్నాయి. అయితే ఇది వాడతల వాళ్ళు ఉండే బిల్డింగ్ అయ్యి సొంత బిల్డింగ్ చెప్పారు. ఇప్పుడు ఈ తాళం వేసింది కదా, తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? తాళాలు అమ్మగారు అలా ఇస్తారు కదా. శోభన్ బాబు శారదాలది క్రేజీ కాంబినేషన్. శారద నుంచి ఏవండి ఆవిడ వచ్చింది వరకు వీరి జోడి జేజేలు కొట్టించుకుంది. ఆ తర్వాత శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, సుహాసిని ఇలాంటి హీరోయిన్లతో కలిసి ఎన్నో సూపర్ హిట్ ఇచ్చారు శోభన్ బాబు గారు. కార్తీక దీపం వంటి సినిమాలు కూడా మహిళా ప్రేక్షకుల్ని ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. ఇటు క్లాసు అటు మాసు చిత్రాల్లో నటించి అన్ని వర్గాలను కూడా ఆకట్టుకున్నారు శోభన్ బాబు గారు. మానవుడు దానవుడితో మాస్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత జగజ్జెట్టీలు, అడవిరాజు, కాళిదాసు, ప్రతీకారం సినిమాల్లో మాస్లో కూడా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. రాముడి పాత్ర అంటే ఎన్టీఆర్ఏ, కానీ బాపు డైరెక్షన్లో వచ్చిన సంపూర్ణ రామాయణంతో శోభన్ బాబు గారు కూడా ఆ పాత్రకు న్యాయం చేశారు. ఈ సినిమాకు ముందొచ్చిన బుద్ధిమంతుడు, ఆ తర్వాత తెరకెక్కిన కురుక్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోషించి మెప్పించారు కూడా. ఇక రామాయణంలో రాముడి పాత్రతో పాటు సీతారామ కళ్యాణంలో లక్ష్మణుడిగా, లవకుశలో శత్రుఘ్నుడిగా
ఇలా రామాయణంలో ముఖ్యమైన 3 పాత్రలు పోషించిన నటుడిగా శోభన్ బాబు రికార్డులకు ఎక్కారు. ఆ తర్వాత సామాజిక నేపథ్యంలో తెరకెక్కిన ధర్మపీఠం దద్దరిల్లింది, దేవాలయం సినిమాల నటుడుగా శోభన్ బాబుకు మంచి పేరు కూడా తీసుకొచ్చాయి. తన యాక్టింగ్ స్కిల్స్తో అనేక అవార్డులు రివార్డులు అందుకున్నారు శోభన్ బాబు గారు. 5 సార్లు నంది అవార్డులు, వరుసగా 3 సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకొని రికార్డు క్రియేట్ చేశారు. దిలీప్ కుమార్ తర్వాత ఫిలింఫేర్ హ్యాట్రిక్ సాధించింది కూడా శోభన్ బాబు గారే. శోభన్ బాబు తన 30 ఏళ్ల కెరీర్లో మొత్తం 228 సినిమాల్లో యాక్ట్ చేశారు. 96లో రిలీజ్ అయిన హలో గురుతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. అప్పటి వరకు ఏ నటుడు పాటించని విధంగా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. శోభన్ బాబులో నటుడే కాదు, చక్కటి మార్గదర్శి కూడా ఉన్నారు. భూముల డిమాండ్ పెరగడం గ్యారంటీ అని ఆయన ఇచ్చిన సలహా పాటించి కోటీశ్వరులైన వారు ఉన్నారు. తన ఫ్యామిలీ నుంచి ఎవరిని సినిమా ఫీల్డ్కు రానివ్వలేదు ఆయన. అంతటి ప్రొఫెషనల్ నటుడు శోభన్ బాబు గారు. 2008 మార్చి 20న చెన్నైలో కన్నుమూశారు శోభన్ బాబు గారు. ఆయన లేకున్నా ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శోభన్ బాబు సోగ్గాడిగా ఇంకా అందరి గుండెల్లో కూడా నిలిచే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు కూడా. అదేనండి మన శోభన్ బాబు గారి ప్రత్యేకత. ఫ్రెండ్స్, ఈరోజు శోభన్ బాబు గారిని చూసిన మన పెద్దవాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. అయితే ఈరోజు తెలుసుకుందాం, మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే తెలియని విషయాలు చాలా ఉంటాయి మనకు. నటుడుగా మాత్రమే అందరికీ తెలుసు. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి ఆయన్ని చూసి ఆయన ఎలా ఉన్నారు ఏంటనేది ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. నమస్తే అండి, మీ పేరు? నాగరాజు గారు. నాగరాజు గారు చెప్పండి, ఈరోజు మీకు ఎంత గర్వకారణంగా ఉంది శోభన్ బాబు గారు అందాల నటుడు సోగ్గాడు చూసారంటే నిజంగా అదృష్టవంతులు మీరైతే అసలు. చెప్పండి. బాబు 3 పాపలు ఆయనకి, అందరూ హ్యాపీ. బాబు ఇక్కడ వాళ్ళ ఆస్తి మొత్తం తమ్ముడికి ఇచ్చేసాడు. తమ్ముడు 2 కొడుకులు, వాళ్ళు ఇది చేసుకున్నారు ఆస్తిని. తండ్రి కొంత ఉంచారు, తండ్రిని వాళ్ళే చూసుకుంటున్నారు. ఆయన గారు ఈ బిల్డింగ్లో ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న. ఇంకా చిన్నప్పుడు అంటే మీరు పెద్దవారా చిన్నవారా? నేను చాలా చిన్నవాళ్ళం. చిన్నవాళ్ళు. ఆయన గారికి 78 ఇయర్స్. చనిపోయినట్టు 78. చనిపోయినప్పుడే 78. అవును. అయితే ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు మీతో కలిసేవారా? కలుస్తారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము. అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు, అసలు ఆనందం వర్ణించలేము. ఈజ్ మై కజిన్ బ్రదర్. ఓ వావు, కజినే. అదే హ్యాపీ. ఇంకేంటి, ఒకే ఫ్యామిలీ, అందుకే కొంచెం ఫేస్ కనిపిస్తుంది మీలో. ఒకే గుర్తుకులం వాళ్ళు మేము. అదే అదే చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి. అదొకటి ఆయన గారు కట్టించింది సోను గారు. అక్కడ సూర్యాలయ ఆయన గారు కట్టించింది. ఇది జనాలకి గుర్తుంటుంది కోసం ఏదన్నా కానీ కట్టించారు, కొంచెం కట్టించేసి ఉంచారు. ఇంకా ఇక్కడ ఈ ఇల్లు అదంతా కూడా అలాగే వదిలేస్తారు, ఇంకా దానికి మార్పులు చేపలు ఏం చేయకుండా ఏం చేయలేదు. తన గెస్ట్ హౌస్ కూడా అటువైపు కట్టించాడు, కానీ అది నిరుపయోగంగా మిగిలిపోయింది. అది వాస్తరీత్యా కానీ ఏదన్నా కానీ అది పెద్ద వాడకంలో లేదు. కట్టినప్పుడు కూడా ఇంకా అలాగే పెద్ద వాడకంలో లేదు. ఆయన వచ్చినప్పుడు దాంట్లోకి వెళ్తా ఉంటాడు, అప్పుడు క్లీన్ చేస్తారు. ఇప్పుడు అది తాళం వేసింది, ఆ తాళం చెవుల కోసం ట్రై చేస్తున్నాను, చూద్దామని గెస్ట్ హౌస్. సరే చూపిస్తా పదండి, మా వదిన గారిని అడిగి పర్మిషన్ తీసుకొని కొంచెం అది చూపించండి. థ్యాంక్ యూ అండి. చేసుకున్నారా నెంబరు? నెంబర్ తీసుకో.
గారండి నేను నాగరాజుని. ఏం చేస్తాను మనగారు ఏమో నేర్పండి. హైదరాబాద్ నుంచి నేను దగ్గర ఉండి పోయినాను. నేను దగ్గర ఉండి తీసుకొచ్చి మాకు చెప్పకుండా అక్క నేను అప్పుడు నేను హైదరాబాద్ నుంచి నేను గేరగండి వస్తూనే రిపోర్ట్ చేశారు. అలా మనగారు రెండు నేను మాట్లాడతారని చెప్పి వచ్చారు. అవునవును మీరేమో అమ్మా నమస్తే అమ్మా. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాము, చాలా దూరం నుంచి వచ్చాం కదా, మాకు చాలా ఇష్టం అనమాట. అవునవును అవును కరెక్ట్ అని చూపించి మాట తగ్గింది మీకు. రెండు తీసుకెళ్తా ఏ చెట్టే ఇప్పుడు ఆయన చిన్నబ్బాయి గారు చాలా ఆ ఫోటోలు ఉన్నాయి. దీంట్లో వస్తున్నాను అక్కడ కూడా ఇప్పుడు ఇంటికి పోదాం కొంచెం వస్తున్నాం. వెళ్తున్నప్పుడు నడవలేక మనం ఇంకా ఇలాగ వచ్చింది. ఆ వెళ్తున్నప్పుడే మన నడవలు ఎడమే గట్టిగా ఇట్లా చూడు. ఇది కాదు చూడు అసలు అదేనమాట మామూలుతాను అదేనమాట అదే కాదు ఇంకోటి ఉండాలి. ఒక్కటి ఎలా చూడ ఏది అతి కష్టం మీద గెస్ట్ హౌస్కి సంపాదించాను. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ గెస్ట్ హౌస్ పేరు పైన చాలా సామాన్ ఉంటాయండి ఇక్కడ తీసేసారా అన్నీ. అరే బాబు తీరు అరే బాబు కరెంట్ పెట్టుకోలేదు. త్వరగా తీసేవుగా. అదే
బియ్యమే కానీ ఈ బియ్యంలో నేను లోపలికి ఒకసారి కూడా రాలేదు ఈ బియ్యంలో. మొత్తం తీసుకోండి. ఈయన పెద్దలుడు చర్చ్ గారు. పెద్దలుడా? ఈయన ఎవరంటే వాళ్ళ నాన్నగారు కదా? వాళ్ళ పెద్ద బాబాయ్ గారు. బాబాయ్ గారు. ఈవిడ బాబాయ్ పిన్నియా? బాబాయ్ శివాజీ గణేశన్ గారు. శివాజీ గణేశన్ కలిసిపోయినాయి. మా పెద్దలు అర్థం కాదు. పెద్దలు గారు ఇందాక మీరు మాట్లాడారు చూడండి, వాళ్ళ నాన్నగారు ఆయన. అచ్చా అచ్చా అచ్చా. మీరు మాట్లాడారు. అవునవును. మా తండ్రులు 8 మంది, 8 మందిలో పెద్దోడు. పెద్ద ఆయన. ఈయన పేరండి? కృష్ణయ్య గారు. కృష్ణయ్య. కృష్ణయ్య గారు. ఓకే. ఈయనండి? చేతనయ్య గారు కొడుకు. అచ్చా. ఈజ్ మై ఫాదర్. ఓ పేరు? వెంకటరంగారావు. వెంకటరంగారావు గారు. ఓకే. ఇది శోభన్ బాబు గారు వచ్చిందా? ఇది శోభన్ బాబు గారు వచ్చిన కుర్చీ అంటే ఆయన చూడలేకపోయినా ఆ కుర్చీ మేము ముట్టుకోగలిగాము. చూస్తున్నారా మన అందాల నటుడు సినీ పరిశ్రమలోనే అందమైన నటుడు, అందాల నటుడు. పెళ్లి కాని వారికి, పెళ్ళైన వారికి కూడా కలలు రాకున్నారు. ఆంధ్ర సోపాలు మన శోభన్ బాబు గారు చూడండి, ఎంత చక్కగా ఉంది ఫొటోస్, ఎంత బాగుంది. ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఈయన ఎవరండి? అదే మా గుర్తు అట్లా. అవునా? ఈ ఫోటో ఆనవాళ్ళకి మరి ఎవరో తెలియదండి. ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి మీరు కూడా. నాకు తెలిస్తే నేను కూడా పేరు తెలుసుకొని నేను పెడతాను. ఇది కమర్షియల్ కాంప్లెక్స్. ఇది శోభన్ బాబు గారు అనుకుంటా, నాకు తెలిసిన బిజినెస్ సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్. ఇవన్నీ కూడా అవే బిజినెస్ పరంగా ఆయన మంచి కేర్ తీసుకొని. ఆ బిల్డింగ్ తమిళనాడులో 12 ఎకరాల్లో కట్టి ఉంది. 12 ఎకరాలు 12 ఎకరాల బిల్డింగ్. అచ్చా. నేను 93, 94, 94 3 సంవత్సరాలు మాకు సంతానం లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంట్లో భోజనం చేసి ఆయన పెద్దలు హెల్త్గా ట్రీట్మెంట్ మాకు చేసింది 3 సంవత్సరాలు. ఓకే. ఇదండి ఇవి చెన్నైలో ఆయన ఇల్లు, ఫామ్ హౌస్లో. ఓకే. అక్కడ చిన్న పిల్లల ఫోటోలు అయితే ఉన్నాయి. ఎవరివో మరి ఎక్కడెక్కడ పెట్టినారేమో తెలియదు. అది కూడా ఓకే. గెస్ట్ హౌస్ అదేనా ఉంటుంది అసలు? అదే అది పైది అదే అదే అబ్బాయి తమిళనాడులో మూలమల్ల సెంటర్లో 18 స్టేట్ పైన కార్ పార్కింగ్ తినడానికి వచ్చాము. మేము పోయాం పిల్లలు 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అప్పుడు పైన కార్ పార్కింగ్ ఎవరు గుర్తురాడు చేతి సత్తిగా దాని అనుకుంటా. చేతి గారు ఆయన అదే చేతి గారు రాముడు పాత్ర. ఆయన ఫస్ట్ పిక్చర్ అది. ఫస్ట్ పిక్చర్ అది కలర్ రామ్ అంటే పౌరాణిక మూవీ అది ఫస్ట్. ఇది ఆయన నటించిన మొత్తం క్యారెక్టర్స్ ఫోటోలు ఉన్నాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ అన్ని శోభన్ బాబు గారు నటించినవి ఉన్నాయి. తమ్ముడు శోభన్ బాబు గారు తమ్ముడు అంటండి. ఈయన శోభన్ బాబు గారు తమ్ముడు. ఆఫీస్ రూమ్ కావచ్చు. ఇది మనం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ఫోటో కనిపించింది మనకు. మరి
ఎవరు ఎదురు చూడండి. సాంబాబు గారు పక్కన సార్ తెలియదు. నీ అమ్మ కనిపినాను మా పెద్దనాన్న పెదనాన్న దాంట్లో మెకానిక్ మా పాత్ర ఈ పాత్ర ఒక తల్లి పిల్లలు అచ్చా అచ్చా ఓకే. అంటే శోభన్ బాబు గారికి కజిన్ బ్రదర్. కజిన్ బ్రదరా? ఓకే. ఇంకా ఎవరు ఫోటో? ఆయన చనిపోయి దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందండి? ఇవన్నీ పాత జ్ఞాపకాలు, ఈ బిల్డింగ్లో రావడం, నన్ను తీసుకురావడం, మీరంతా ఈ జ్ఞాపకాల సుడులు మీకు ఏమనిపిస్తుంది? మీ ఫీలింగ్ పంచుకోండి మాతో. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ దగ్గర మొత్తం బైండింగ్ ఉన్నాయి. ఓకే. 4000 పిక్చర్స్ ఉన్నాయి మీ దగ్గర కూడా మొత్తం. నా మ్యారేజ్ అయిన కాడి నుంచి నా మ్యారేజ్ సహా లగ్నం సహా మొత్తం A to Z మద్రాసులో మీ దగ్గర ఫోటోలు. శ్రీదేవి సోహన్ షూటింగ్ లో నేను మా మిసెస్ కూడా ఉన్నాం. అబ్బా బాబా బాబా, చాలా తీశారు శ్రీదేవితో ఫోటో సినిమాలు అయితే. అసలు మీరు షూటింగ్స్కి వెళ్ళేవారా? వెళ్ళేవారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు కూడా. అసలు తమ్ముడు అన్నయ్య అంటే అది అభిమానం వేరు. నన్ను మాత్రం బాగా చూసాడు. మిమ్మల్ని బాగా చేశారు. అవునవును, అదే మన సంతానం లేనప్పుడు ఆయన ఇంట్లో ఆయన మొదటి 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేయించుకున్నాం మద్రాసులో. ట్రీట్మెంట్ ఫ్రీ, ఓన్లీ మెడిసిన్స్. మనం అదే అదే ట్రీట్మెంట్. ఆయన పెద్దలుడు పెద్దలుడు గారు డాక్టర్ గారా? ఓకే. ఆయన చూసి ఆయన చక్కగా మిమ్మల్ని చూసుకునేవారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇది లాకేసి ఉంటే కూడా ఇంటికంటే పాప వాళ్ళు కొంచెం అందరూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేసి కీస్ కొంచెం నేను కూడా గట్టిగా అడగలేకపోయాను. ఎందుకంటే మాటికి వచ్చి వీడియోలు అంటే ఎవరికైనా చికాగానే అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు ఇంత దూరం వచ్చాను, వెనక్కి వెళ్ళిపోతున్నాను అని ఒక బాధ అనిపించి అంకుల్ కనిపించగానే ఒకసారి రిక్వెస్ట్ చేశాను. వెంటనే పాప చూడండి చెమట కాలిపోతున్నాయి, మాకే ఇబ్బందిగా ఉంది. తను ఇక్కడ దాకా వచ్చి కీస్ తీసుకొచ్చేసి మొత్తం చూపించి మాకు ఇంకా హెల్ప్ చేసిన తప్పుడు. మీ పేరండి? పూర్ణయ్య. ఓకే. పూర్ణయ్య గారు కూడా చాలా చాలా హెల్ప్ చేశారు నాకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ పూర్ణయ్య గారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా హెల్ప్ చేశారు. వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూశారు కదా మన శోభన్ బాబు గారు, అందాల నటుడు శోభన్ బాబు గారి హోమ్ టూర్. ఈరోజు చాలా 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 హెల్ప్ చేశారు నాకు. మీరంతా కూడా చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. ఎలా ఉంది ఈ వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా కష్టపడి ఎందరో చూడండి. అసలు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి మేము శోభన్ బాబు గారి కోసం ఇక్కడికి వచ్చి ఈ వీడియో చేశాము. తప్పకుండా మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇక్కడ వరకు వచ్చి చూసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ముందు ముందు కూడా ఒకరి తర్వాత ఒకరు యూట్యూబర్స్ వస్తూ ఉన్నారు. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏది ఎండింగ్ వీడియో అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి దీన్ని షేర్ చేయండి. అందరు కూడా లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక మంచి నటుడు